రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రుణమాఫీకి దాదాపు 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై దృష్టి సారించింది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చింది. నెలలో 10,000 కోట్లు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆర్బీఐని కోరినట్లు సమాచారం. ఇక రుణమాఫీకి అవసరమైన మిగతా నిధులను ఇతర ఆదాయ మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లు తీసుకోవడంతో పాటు ప్రతి నెల వచ్చే రాబడిలో కొంతమేర వినియోగించుకోవాలని అనుకుంటోంది. ముఖ్యమైన పథకాల అమలుకు ఇబ్బంది లేకుండానే రైతు రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఒకేసారి 31,000 కోట్లు సమకూర్చుకోవడం చిన్న విషయం కాదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఓవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు వడ్డీలు చెల్లించుకుంటూ ఇంకోవైపు గ్యారంటీలు రుణమాఫీ అమలు చేయడం గొప్ప విషయమేనని పేర్కొంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి. అయితే వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ముందుగానే పెద్ద మొత్తంలో నిధుల అందుబాటులో ఉంచుకోవాలని కూడా ఆర్థిక శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు రైతు రుణమాఫీకి 30,000 కోట్లు అవసరం అవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో ప్రకటించారు. కాబట్టి ఈ యొక్క నిధుల సమీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు అయితే ముమ్మరం చేసింది. వచ్చే నెలలో దాదాపు 10,000 కోట్లు అప్పు తీసుకురావాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఆర్బీఐని కోరినట్టుగా సమాచారం. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కట్ ఆఫ్ తేదీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 9, 2023ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు. ఆ లోపు ఉన్న రుణాలను కూడా ఒకే విడుదల మాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కాబట్టి వీటన్నిటికి కూడా దాదాపు 30,000 కోట్లు అవుతాయి. కాబట్టి మరి వీటి యొక్క నిధుల సమీకరణ కోసం ఆర్బీఐని ఆశ్రయించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ మేరకు ఆర్బీఐ కోరినట్టుగా సమాచారం ఉంటుంది. ఇక రైతు రుణమాఫీకి అవసరమైనటువంటి మిగతా నిధులను ఇతర ఆదాయ మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. అయితే ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తానక పెట్టి లోన్లు తీసుకోవడంతో పాటు ప్రతి నెల వచ్చే రాబడితో కొంత మేరకు వినియోగించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముఖ్యమైన పథకాల అమలుకు ఇబ్బంది లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం గాని, ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదే విధంగా మిగతా పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా నిధులు అవసరం అవుతాయి. కాబట్టి వాటిని కంటిన్యూ చేస్తూనే ఇటు రైతు రుణమాఫీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ దిశగానే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే ఒకేసారి 31,000 కోట్ల సమకూర్చుకోవడం చిన్న విషయం కాదని కూడా ఆర్థిక శాఖ అధికారులు కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను, అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అప్పులు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు కిస్తీలు కూడా కలుస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ అప్పులు కిస్తీలు వడ్డీలు చెల్లించుకుంటూ ఇంకోవైపు ఇటు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, మరోవైపు ఈ యొక్క 6 గ్యారెంటీల అమలు, అదే విధంగా రుణమాఫీ అమలు చేయడం పై కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి వీటన్నిటికీ మరి నిధుల సమీకరణ ఎలా చేయాలన్నపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే ముమ్మరం చేసింది. దానిలో భాగంగా ఇటు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల మాదిరే తెలంగాణ కూడా ప్రతి నెల ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు తీసుకుంటుంది. కాబట్టి ఈసారి ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న అప్పుల్లో నుంచి నెలకు కొంత మొత్తం తీసుకుంటుంది. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 60,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్లు కూడా అప్పు తీసుకుంది. అంటే 3 నెలల్లో యావరేజ్ గా ప్రతి నెల 4,000 కోట్లు అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లెక్కన మిగిలిన 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 48,000 కోట్ల అప్పు మేర చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ప్రతి క్వార్టర్ కు ఎంత మొత్తంలో అప్పు తీసుకుంటామనే దానిపై ఇప్పటికే ఆర్బీఐకి ప్రభుత్వం ముందుగానే ఇండికేట్ ఇస్తుంది. కాబట్టి జూన్ లో ఫస్ట్ క్వార్టర్ కూడా ముగియనుంది. కాబట్టి రెండో క్వార్టర్ జూలై నుంచి కూడా మొదలవుతుంది. కాబట్టి దీనికి వచ్చే నెలలో 10,000 కోట్ల మేర అప్పు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇదే విషయాన్ని కూడా ఆర్బీఐ కూడా ఆర్థిక శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అవసరమైతే జూలై నెలలో లేదా ఆగస్టు నెలలో వారంలో
5,000 కోట్లు కూడా ఆర్బీఐ నుంచి తీసుకోవాలని కూడా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర సర్కార్. అయితే వీటన్నిటి కూడా రుణమాఫీకి ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. అంటే దాదాపు 5,000 కోట్లే వస్తాయి కాబట్టి మిగతా ఆదాయ మార్గాలపై కూడా అన్వేషించి వాటి నుంచి కూడా కొంత మొత్తం కూడా తీసుకోవాలని కూడా భావిస్తుంది. కాబట్టి వివిధ రకాలుగా వచ్చే సొంత ఆదాయాన్ని కూడా వాడుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. కాబట్టి ఇక భూముల తానక విషయంలోనూ ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ ప్రైవేట్ బ్యాంకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం. ఇతర మార్గాలు అంటే నిధుల సమీకరణ సర్దుబాటు చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇటు లిక్కర్ సంబంధించి కూడా ఇప్పటికే లిక్కర్ నుంచి కూడా నిధుల సమీకరణ చేస్తుంది. మరోవైపు ఇటు భూముల నుంచి అంటే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి కూడా ఇప్పటికే సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇతర ఆదాయ మార్గాలపై కూడా ఇప్పటికే అన్వేషిస్తుంది. నిధుల సమీకరణ కోసం మెయిన్ గా ప్రెస్టీజ్ ఇష్యూగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రైతు రుణమాఫీ అనేది ఆగస్టు 15 లోపు చేసి తీర్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఇటు ఇప్పటికే వచ్చే నెల కూడా ఈ యొక్క నిధులు కూడా విడుదల చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఏదైతే డిసెంబర్ 9, 2023 కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు కాబట్టి ఆ లోపున్న మాఫీ అన్ని చేస్తామని కూడా ప్రకటించారు. కాబట్టి 30,000 కోట్ల అవసరం అయితే కాబట్టి మరి వీటి నిధుల సమీకరణ కోసం ఇటు ఆర్బీఐ బ్యాంకు సమీకరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. సతీష్, ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ప్రభుత్వం మళ్ళీ అప్పు చేయడాన్ని ఎలా చూడాలి? ఇది ప్రభుత్వానికి మరింత భారం కాదా? ఇది మళ్ళీ తిరిగి ప్రజలపై పడదా? ఎస్, తప్పకుండా మీరు అన్నట్టు. కానీ ఒకసారి ఇటు హామీ ఇచ్చిన నేపథ్యంలో తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ అప్పుల విషయంలో మాత్రం మేము దానిపై కూడా ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే తమ ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ తప్పకుండా అమలు చేసి తీరుతాం. నిధుల సమీకరణ కోసం ఇటు ఆర్బీఐని ఆశ్రయించడం కానీ, ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి వాటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ చేసింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గాని సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పటికే 2-3 సార్లు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా ఫోకస్ చేశారు. మరోవైపు ఇటు ఆర్బీఐ దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది కాబట్టి తాము రైతు సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నాం తప్ప ఇతర దుబారా ఖర్చుల కోసం తాము అప్పు చేయట్లేదని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి తాము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేసి తీరుతాం. కాబట్టి దానిలో సర్దుబాటు విషయంలో మాత్రం ఇటు ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకోవడం లేకపోతే ఇతర ఆదాయ మార్గాలపై కూడా అన్వేషిస్తున్నాం. దానిపై కసరత్తు చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు గత ప్రభుత్వం చేసిన అప్పు తీర్చడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయడం, అందులో ప్రధానంగా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఇది కూడా ఆగస్టు 15 లోపు కూడా పూర్తి చేస్తాం. ఒకే విడతల 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. దీనికి దాదాపు 31,000 కోట్లు కూడా అవసరం పడతాయి. కాబట్టి ఈ నిధుల సమీకరణలో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గాని ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గాని కూడా ఒక డైరెక్షన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆర్బీఐతో కూడా ఇప్పటికే ఒకసారి మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నిధుల సమీకరణ కోసం అవసరమైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడం చేసి నిధులను కూడా సమకూరుస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి రైతు సంక్షేమంలో భాగంగానే ఇటు రైతు ఇచ్చినటువంటి మాటలో భాగంగానే తాము రైతు రుణమాఫీ చేసి తీర్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి మరి ఆ దిశగా అడుగులేస్తున్నారు. మరి అప్పులు చేస్తే కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు సంక్షేమం కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఎక్కడి వరకు ఉంటే చూడాలి. ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్న భాగంగా 31,000 కోట్లు ఇటు సమీకరణలో భాగంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. వైశాలి.